నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. లో ముందుగా అప్డేట్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. నారా లోకేష్ మంత్రిగా పదవి బాధ్యతలు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నపరెడ్డి అదీప్ రాజ్ ఆత్మహత్య. వదంతులు నమ్మొద్దు. మంచి రోజులు వస్తాయి, భయపడొద్దు మాజీ సీఎం జగన్. పవన్ కళ్యాణ్ ని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు. ఒక 1,00,000 మొక్కలు నాటుతాం. డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్. ప్రతీకారులు కాదు, అభివృద్ధి నా ఎజెండాగా పనిచేస్తా. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఈ రోజు పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంకిత భావం మరియు దర్శనికతతో దేశానికి సేవ చేసేందుకు ఆయన కట్టుబడి ఉన్నందుకు స్ఫూర్తిదాయకమైన క్షణం. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। ఇటీవల ఎన్డీఏ కూటమి రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేసింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి మంత్రులందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. సచివాలయానికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, ఇతర మంత్రులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా సచివాలయంలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నెంబర్ 208లో మానవ వనరుల, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నారా లోకేష్ ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. నారా లోకేష్ మొదటి సంతకం డిఎస్సి ఫైల్ పైన చేశారు. విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ ఫైల్ తీసుకురాగా మంత్రి లోకేష్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, ఉద్యోగ విద్యార్థి సంఘ నేతలు అభినందించారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అనపురెడ్డి అదీప్ రాజ్ ఆత్మహత్య వదంతులు నమ్మొద్దు. అదీప్ రాజ్ వీడియో విడుదలతో తప్పుడు ప్రచారానికి చెక్. ఆత్మహత్య ఘటనపై మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కుటుంబ సభ్యులు వివరణ. గ్యాస్ట్రిక్ సమస్యతో మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు వివరణ. కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న
అసత్య ప్రచారం ఎవరు నమ్మొద్దు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి దీప్రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు, కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకి నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ, ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. మంచి రోజులు వస్తాయని ఎవరు భయపడొద్దని మాజీ సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ ప్రజల్లోకి వస్తానని, అందరికీ ఉంటానని చెప్పారు. పులివెందుల పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్ కు 100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు కలిశారు. పవన్ కళ్యాణ్ కు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు నిర్మాతలు వివరించారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో అల్లు అరవింద్, దిల్ రాజు, ఇతర నిర్మాతలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వచ్చే వర్షాకాలంలో 1 లక్ష మొక్కలు నాటి సంరక్షించేది లక్ష్యంగా పనిచేస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అన్నారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. One by one side. First, two palms first, and then water, giving a complete step of hand washing. So, కూడా బాగా వస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. ఒక జిల్లాకి 33% గ్రీన్ కవర్ ఉండాలి. ప్రస్తుతానికి 7.5% ఉంది. ఇది ఐతిహాసికంగా వేలాది సంవత్సరం నుంచి ఒక జియోగ్రఫికల్ చేతి హ్యాండ్ అనేది మీకు ఏముంటుంది, ప్రతి ఒక్క దాంట్లో లోపలికి వెళ్ళడానికి అదే మనకు మారడం అన్నమాట. సో దీన్ని చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ బిట్వీన్ ద ఫింగర్స్, 1 by 1 స్లోగా చేయండి. సో బిట్వీన్ ద ఫింగర్స్ క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ 2 పామ్స్ రబ్ చేయండి. యా, దిస్ ఇస్ నెక్స్ట్ రబ్ చేయాలి. తర్వాత స్లోగా చేయండి. 2 పామ్, తర్వాత బిట్వీన్ ఫింగర్స్. ఓకే, తర్వాత రెడీగా ఉంటే 50,000 NREGS రాయదుర్గం నర్సరీలో రెడీగా ఉంది. సో ఒక 10 లక్షలు నాటే ప్రసక్తి ఉంది కనుక ఫస్ట్ మనము 1 లక్షతో స్టార్ట్ చేస్తాము. దీనికి స్టెబిలైజ్ అయిన తర్వాత ప్రతికారులు కాదు, అభివృద్ధి నా ఎజెండాగా పనిచేస్తా. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం రామవరం గ్రామ పంచాయతీలో రామవరం గ్రామస్తులతో సమావేశమై శివాలయం పునర్నిర్మాణం గురించి చర్చించిన అనంతరం సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నన్ను ఇబ్బంది పెట్టిన వారిపై ప్రతీకారాలు తీసుకునే విధానం నాది కాదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ప్రధానమైన ఎజెండా అని, అందుకోసం నేను చేపట్టే అధికార కార్యక్రమాల కోసం అందరూ కలిసి రావాలని, అందరూ సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చూపెడతామన్నారు. అలాగే అనపర్తి నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లేలా తయారు చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ గంగా భవానీ, పారిశ్రామికవేత్తలు మేడపాటి రామలింగారెడ్డి, కర్రి వెంకటరెడ్డి, కొవ్వూరి వీర రాఘవరెడ్డి, గొలుగురి వీర రాఘవరెడ్డి, చింతా సురేష్ రెడ్డి, కర్రి సత్యనారాయణ రెడ్డి, నెంబర్ 1 శ్రీను, ఎంపీటీసీలు గౌతమి, భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. తదుపరి నల్లమిల్లి భాగ్యలక్ష్మి గారు ఎంపీటీసీ, తదుపరి లంక అవ్వమ్మ గారు, ప్రసాద్ గారు, తదుపరి తాడే వెంకన్న గారు, తదుపరి నల్లమిల్లి సంజయ్ గారు, తదుపరి
కోరా నాగదేవి గారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా సభ్యులు ఎవరైనా వచ్చి కనుక వారు కూడా ఇక్కడ వేదిక గారికి వస్తే ఈ యొక్క అభిమానంతో గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గుడిగట్ల వెంకటరెడ్డి గారిని కూడా తదుపరి మన సచివాలయం టీము అందరూ కూడా ఒకసారికి వస్తే ప్రశాంత్ రెడ్డి గారు ఆ బొక్కే దండాన్ని చాలు అన్ని మొత్తం సచివాలయం రామ్మోహన్ గారు ఏమంటే వెళ్ళండి. ఈ విషయానికి సంబంధించి ఆయన పెద్దరికంలో ఆయన సూచనలు సలహాల మేరకు ముందుకెళ్దాం. ఆయన కమిటీని ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారు ఆయన నిర్ణయం తీసుకుని మీ అందరితో కలిపి ఎవరెవరు దాంట్లో ఉంటే బాగుంటుంది అనేది తీసుకొని అంటే ఏంటంటే కింద వచ్చే అమౌంట్ వస్తుంది. ఉప్పులూరులో సిజిఎఫ్ గ్రాంట్ 30% కట్టాల్సి వచ్చిన సిజిఎఫ్ గ్రాంట్కి 2 అంతలు అక్కడ గ్రామస్తులందరూ కలిసి నిర్మాణం చేస్తామని మన గ్రామం కూడా పొటెన్షియల్ గ్రామమే. అందుకోసం ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉండడం కోసం రామలింగారెడ్డి గారి పెద్దలుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మనం కూడా పారదర్శకంగా ఒక్కసారి అభివృద్ధి చేసుకుంటే మరలా దాన్ని చేసుకో అవసరం లేకుండా దానికి ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధులు బాధ్యత నాది. గ్రామస్తులందరూ సహకారం అందించే బాధ్యత రామలింగారెడ్డి గారు తీసుకుని అదేవిధంగా మిగిలిన పెద్దల్ని వారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. నారా లోకేష్ మంత్రిగా పదవి బాధ్యతలు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నపరెడ్డి అదీప్ రాజ్ ఆత్మహత్య, వదంతులు నమ్మొద్దు. మంచి రోజులు వస్తాయి, భయపడొద్దు మాజీ సీఎం జగన్. పవన్ కళ్యాణ్ ని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు. ఒక 1,00,000 మొక్కలు నాటుతాం, డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్. ప్రతీకారులు కాదు, అభివృద్ధి నా ఎజెండాగా పనిచేస్తా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.